భూబాధితుల పట్ల ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వం దిగొచ్చి ఎక్కడ కూలగొట్టిందో, ఎక్కడ ఇండ్లను కూలగొట్టి ఎవరికి ఈ భూమిలో హక్కు లేదన్నదో అదే ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ మీకు హక్కు ఉన్నది, మీకు ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం దిగొచ్చి 300 మందికి అక్కడ 75 గజాల స్థలం ఇవ్వడానికి, ఇండ్లు కట్టియడానికి ముందుకొచ్చి 100 మందికి బయట స్థలాలు ఇస్తున్నారు. మేమేమంటున్నామంటే మొత్తం విక్టిమ్స్ 750 మంది, 750లో మీరు 311 ఇచ్చి అది 75 గజాలు ఇస్తే ఎట్లా? వాళ్ళకి కూలిపోయిన ఇండ్లతో సమానమైన వాల్యూ ఇవ్వకపోతే ఎట్లా? వాల్యూ సమానంగా ఇవ్వాలి, 100 గజాల స్థలం ఇవ్వాలి, మిగతా 100 మందికి అక్కడే ఇవ్వాలి. 411 మంది కాలక మిగతా 350 టోటల్ 750 మెంబర్స్కి అదే భూదాన యజ్ఞ భూమిలో వాళ్ళకి 100 గజాల స్థలంతో రోడ్లు, కరెంటు, శానిటేషన్, వాటర్, ఎవ్రీ ఫెసిలిటీ తోటి 750 మంది బాధితులకి భూదాన యజ్ఞ భూమి వెలుగుమట్లలోనే ఆత్మగౌరవంతో వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని కొనసాగింపుగా మేము కలెక్టర్ని కలవడానికి నిన్న పోతే నన్ను అరెస్ట్ చేస్తారట, మేడం గారిని, కవిత గారిని అరెస్ట్ చేస్తారట. మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మరి ప్రభుత్వంతో సంప్రదింపులు మాట్లాడటానికి, ఒక సత్యాన్వేషణకి ఎవరు ఉండాలి? బాధితుల పక్షాన్ని ఎవరు నిలబడాలి? వాళ్ళు ఎక్కడ బతకాలి? 6 నెలలు డిసెంబర్ 9 వరకు ఇల్లు కట్టిస్తామంటారు, 9 వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి బాధితులు? ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అందుకని ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా బాధితులందరికీ న్యాయం చేయాలి. ఏం జరిగింది, ఏం జరగలేదు, అసలు ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, అసలు ఇష్యూ ఏంటి, భూమి ఏంటి, అసలు స్వభావం ఏంటి, ప్రభుత్వం ఈ మొత్తం విచారణకి జస్టిస్ చంద్రకుమార్ గారిని, కవిత మేడం గారు, నేను నిన్న కలవడం జరిగింది. చంద్రకుమార్ గారు తాము ఒక 12 మంది తటస్థ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెలుగుమట్ల భూబాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీగా వాళ్ళు ఏర్పడ్డారు. ఆ 12 మందిలో ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది, డాక్టర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మేజర్ ఆర్మీ ఫోర్స్ నుంచి రిటైర్డ్ మేజర్ వచ్చారు ఆర్మీ. అందరూ కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం రేపు వెలుగుమట్ల ఖమ్మం వెళ్తున్నారు.